వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనకి తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు గుర్తొస్తాయి. బోనాలు గుర్తొస్తే పోతురాజుల హంగామా గుర్తొస్తుంది. ఇప్పుడు మనకు అలాంటి పోతురాజుని, ఒక స్పెషల్ పోతురాజుని మేము ముందు తీసుకొచ్చాను. ఆయన ఎవరో కాదు, గోల్కొండ తల్వార్ శివన్న. అన్న నమస్తే అన్న. నమస్తే, జై శ్రీరామ్. ఎలా ఉన్నారన్న? జై శ్రీరామ్. బాగున్నానన్న, మీరు బాగున్నారా? బాగున్నా. ఆషాఢ మాసం వస్తుంది. అసలు మీకు తల్వార్ శివ అనే పేరు ఎందుకు వచ్చింది? దీని వెనక పెద్ద స్టోరీ ఉందంట. అసలు ఏంటి? లాంగ్ ప్రాసెస్ కాకుండా షార్ట్ కట్ లో చెప్పేస్తా. ఓకే, మరి షార్ట్ లో చెప్పకుండా. చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, మళ్ళీ అదే చెప్పిన తల్వార్ శివ అన్న అంటారు. ఇది ఒక మా ఫ్రెండ్ సిస్టర్ బరాత్లా ఓకే అనుకోకుండా స్లిప్ అయిపోయింది. స్లిప్ అయిపోతే అన్న కట్ అయింది. దాని తర్వాత అక్కడ తెలియని మనుషులు అన్న హాస్పిటల్ వెళ్ళి వచ్చే గ్యాప్లో అన్నోన్ పర్సన్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. నన్ను తీసుకెళ్ళడం జరిగింది, కూర్చోబెట్టడం జరిగింది. కూర్చునే లోపల మొత్తం వాళ్ళ ఫ్యామిలీ రావడం జరిగింది. ఫ్యామిలీ నెంబరే అనుకోకుండా జరిగిందని చెప్పేసి ఎంత పెద్ద ఇష్యూ ఉన్నా ఎంబడే తీసుకురావడం జరిగింది విత్ ఇన్ సెకండ్లో. ఆ విత్ ఇన్ సెకండ్లో బయటకు వచ్చినప్పటి నుంచి ఇక సిటీలో ఉన్న చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద అన్నవాళ్ళు ఉన్నారు. ఇక అప్పట్లో తల్వారన్న కేసులు కూడా బాగా నడిచినాయి, అంటే అన్నోన్ పర్సన్కి, నాకు కాదు. ఇక దాని తర్వాత ఎక్కడ బర్త్డేకి వెళ్ళినా, ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినా తల్వార్ కేసులో ఈజీ మెథడ్తో వచ్చేసిండు. కేసు కాకుండా వచ్చిండు. అరే ఉన్నొచ్చే తల్వార్ కేసు మే ఆయసో వాళ్ళే కోనే శివ, తల్వార్ శివ, తల్వార్ శివ, తల్వార్ శివ, అట్లా ఈ పేరు వచ్చేసింది. ఈ పేరు వచ్చిన తర్వాత కూడా నాకు లట్కట్ వస్తున్నాయి తింపనికి. తల్వార్ రాకపోతుండే. లట్కట దింపినప్పుడు తల్వార్ ఎట్లనే దింపుతాడు, కానీ అది నేను దింపలేకపోయింది. అప్పుడు లట్కట చూపించినప్పుడు తల్వార్ చూపెట్టలేను నాకు అట్లా. దాని తర్వాత ఈ పేరుకి తగ్గట్టు నేను నేర్వాలన్నట్టు బరోబ్బర్ నేర్చిన. ఇక చాలామంది కామెంట్లు అంటారు, తల్వార్ దింపి పెట్టు, వీడియోలు పెట్టు. అది పేరుతో చేసి నేను ఆ ఆయుధం పట్టుకొని చేసినానంటే పక్క కేసులలో నేను పోవాల్సి వస్తుంది. నాకు వెనకాల నన్ను నమ్ముకొని నా చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు. నేను ఇక వాళ్ళ కోసం నేను విన్యాసం చేసి అయితే వెళ్ళలేను కదా, వాళ్ళ కోసం విన్యాసం చేసి అయితే వెళ్ళలేను. కానీ సందర్భం వస్తే మాత్రం తింపి చూపిస్తా వాళ్ళకి. తింపి చూపించి వాళ్ళ షర్ట్ మీద నా కాలర్ గుండెల పైన తింపి చూపిస్తా. ఇప్పటివరకు తల్వార్ పబ్లిక్ లో మీరు ఎక్కడ పబ్లిక్ లో చేయలేదు, చేయాల్సిన ప్లేస్ లో చేసినా కానీ పబ్లిక్ లో చేయలేదు. ఎందుకంటే అది ఇక కొన్ని కేసెస్ అయితే అని చెప్పేసి చాలా మందిని చూసిన ఇండ్లలో పెట్టుకుంటేనే వచ్చి క్రైమ్ వాళ్ళు తీసుకొని పోతారు. ఇక మనకాల ఇండ్లలో పెట్టుకున్నాడు చేసుడు అయితే లేదు. అయ్యప్ప ఆభరణాలు పెట్టినప్పుడు డమ్మి తల్వార్లు అయితే పెడతా. ఇక అది అలవాటు అయిపోయింది. అట్లనే మీరు అయ్యప్ప పూజలు కూడా చేస్తారన్నా? అయ్యప్ప మాల 14 సంవత్సరాలు వేసుకున్నా గురుస్వామిని. పాదయాత్ర గిట 3 సార్లు వెళ్ళిన. ఇక్కడ గిట అయ్యప్ప పూజలలో ఆభరణాలు గిట పెడతా. గత 8 సంవత్సరాల నుంచి అయ్యప్ప ఆభరణాలు పెట్టడం, విగ్రహాలు గిట పూజలలో పంపించడం. ఇక్కడ ఉన్న గురుస్వాములతో నేను కూడా ఇది ఇక్కడ ఉన్న ఈ ఆలయంలోనే నేను మాల వేసుకుంటా. ఇప్పుడు గోల్కొండ ఏదైతే ఆషాఢ మాసంలో గోల్కొండ ఫస్ట్ స్టార్ట్ అయింది, ఎండింగ్ కూడా గోల్కొండ. అసలు ఎందుకని అట్లా? మన చరిత్ర అది. బోనాలు స్టార్ట్ కావాలి మన దగ్గరనే, ఎండ్ కావాలి మన దగ్గరనే. మన దగ్గర అమ్మవార్లు నిజస్తో దర్శనం ఇట్లా లేచి కూర్చుంటారు. ఆషాఢంలో లేచి కూర్చుంటారు. ఇప్పుడు పొలాలే కానీ, పంటలే కానీ, ఈ మనకి ఇంత ఆరోగ్యంగా ఉన్నాం, ఇంత గాలి కానీ, ఇదంతా మంచిగా ఈ ప్రకృతి ఇంత అందంగా ఇంతగానం కాపాడుకుంటూ వస్తుందంటే అమ్మవార్లే. అప్పట్లో నిజాం సర్కార్కి గత్తెరొచ్చి ఊర్లు కొట్టుకోపోయి మొత్తం అన్ని నాశనం అయిపోతుంటేనే అప్పుడు అమ్మవారే నిజాం సర్కార్కి దర్శనం ఇచ్చి నాకు బోనం పెట్టి సాకలు చేస్తే నీ గత్తెర నాపుతా అంటే అప్పుడు ఆయన కోటలున్న అమ్మవారికి నమ్మి అప్పట్లున్న నిజాం సర్కారే కులవృత్తి వాళ్ళతో అందరితో చేసి తిన్నున్న వర్గం వాళ్ళతో బోనం చేయించి అమ్మవారికి నైవేద్యం పెట్టడం వల్ల, సాకలు ఓపేయడం వల్ల అప్పుడు ఈ పాడి పంటలు బాగాయి. కరోనా మహమ్మారి అప్పుడులాగా ఎట్లుండేనో గత్తెర ఆగిపోయి అప్పటి నుంచి నిజాం సర్కార్ ఫస్ట్ బోనం, తొలి బోనం ఎక్కియడం, ఇప్పటికి ఆనవాయితీగా ఎక్కియడం, దాని తర్వాత ఎండింగ్ అక్కడనే కావడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో గోల్కొండ కోటకి ఫస్ట్ బోనం ఎక్కినాకనే తెలంగాణ బోనాలన్నీ మొదలవుతాయి. తర్వాత ఎండిగిట అక్కడనే అవుతాయి. ఇప్పుడు ఏదైతే తల్వార్ శివన్నకి మంత్రతంత్రాలు వస్తే అది మంచిగా వాడతాడా, చెడుకు వాడతాడా? మంత్రతంత్రాలు అంటే మంచిగా వాడతాడు. చెడుకు వాడాలనుకుంటే నేను నీ ముంగడ కూసకపోతుండే, నువ్వు నా ముంగడ కూసకపోతుండే. ఫస్ట్ కెమెరా పట్టుకొని వచ్చేటప్పుడు నీ చేతులు వంకుతుండే, ఈయన దగ్గరికి ఎందుకు రా బాబు, పోయేటప్పుడు మళ్ళీ ఏదో పెట్టిపోతాడని. నేను పెట్టిపోయే రకం కాదు. నేను నా పిల్లలను, అంతమంది శిష్యులను కాపాడుకోవాలి, నేను గట్టిగా ఉండాలి. నన్ను ఆపోజిట్ మనిషి ఏం చేయొద్దు అంటే నేను ఉండాలి కదా. మరి ఎందుకు మీ మీద చాలా ఎలిగేషన్స్ వస్తాయి? ఎదిగేటోని మీద 10 రాళ్ళు కంపల్సరీ కొడతారు కదా.
కాలు పట్టుకునే గుంజుతారు. మన హిందూ ధర్మంలో ఏముందంటే ఒకడు మంచిగా అవుతుండే ఫస్ట్ కాలు పట్టి గుంజేస్తారు. అదే వేరే మతంలో చేస్తారా? అంటే నేను చాలా దుక్కులో విన్నాను చాలా మంది నోట్లంగా క్షుద్ర పూజలు చేస్తాడు. ఈడ ఒక మాట నేను నాలుకే, నేను సీఎం అంటే నమ్ముతావాను? నమ్మం. నేను మంత్రకాండ అంటే ఎట్లా నమ్మినవు? చూస్తే మాట్లాడాలి. క్షుద్ర పూజలు, నేను అఘోరిని, నెత్తి మీద చిప్ప పెట్టుకుంటా, నేను రాత్రి పూజ చేస్తా, బర్వాతలో కూర్చోను అనే మాటలు నేను మాట్లాడా. నేను చేసేది నా ధర్మం కోసము, నా వారికి, నా పిల్లల వారికి, నా ఇంటి వారికి. నేను చేసుకునేది నా మంచి చెడ్డ కోసమే. చెడు చేస్తోంది అయితే ఇక్కడ కూసోకపోతుండే, నేను గిట అఘోర లెక్క కార్లో తిరుగుతుండే. అన్న ఇంకొకటి సీరియస్గా చెప్పండి, చాలా కొన్ని ఇంటర్వ్యూలు చూసాము, భుజాలు లేకుండా చేస్తాం, చేతులు లేకుండా చేస్తాం, వాటర్ని అమృతం చేస్తాం అని చెప్పి ఆల్రెడీ మీరు చెప్పారు. అసలు ఇవి సాధ్యమైద్దన్న మనుషులకి? సాధ్యమవుతుందా అంటే తమాషా చేసేటోళ్ళతోని తమాషా చేసే వీడియోలు చేస్తారు తప్ప అసంటోళ్ళ ముంగట మా అసంటోళ్ళని ఎందుకు కూర్చోబెడతలే. ఇప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూలో చేయలేస్తలేదని చెప్పి నువ్వు వీడియోలు చూసినందుకే అడుగుతున్నావు. అదే ప్లేస్లో నేను నించుంటాను, నాకు చేయమని చెప్పండి. ఇది అంజసీమల అమృతం. అది తాగంగానే మొత్తం జీవితకాలం జావాక నీకు ఆయనకు శివయ్య ఇచ్చిందంటే శివయ్యను చూసే అంత కెపాసిటీ నీ దగ్గర ఉందా? వేద ఋషులు, వేద పండితులు 365 రోజులు శివయ్యను తలుచుకుంటా శ్రీశైలం మల్లికార్జున గుళ్ళ పంతులుగా ఇప్పటికి చేస్తున్నారు. వాళ్ళకే దర్శనం లేనిది ఈ బాలబచ్చగా నిన్న మొన్న వచ్చిన వానికి దేవుడు ఇచ్చిండు అది వరం. మరి ఇవెందుకు తప్పుదోవ పట్టిస్తారు జనాల్ని? మీ వయసు నాకంటే చాలా పెద్దవాళ్ళన్నా. ఇప్పుడు ఈ వీడియో చేసిన మనిషి కూడా మీకంటే చాలా చిన్నవాడు. అంటే దేవుడు ఆయనకు నీకు ఇయ్యండి ఆయనకు అనుకూలం ఇచ్చిండా? ఎట్లిచ్చిండు? ఏ విధంగా ఇచ్చిండు? అంటే దేవుడు ఆయనకు ఏ విధంగా కనబడ్డాడు? ఆయన ఎన్ని రోజులు జపం కొట్టిండు, ఎన్ని రోజులు సాధన చేసిండు, ఎట్లా కనబడ్డాడు దేవుడు చెప్పండి. అయితే కనిపించిందా దేవుడు? వరం ఇచ్చిందా? అయితే చేసినవన్నీ మంచిగా కావాలి కదా. ఇప్పుడు ఊర్లో ఒక టైంలో అందరినీ అడిగి చందా అడిగి దేవుని తెచ్చిపెట్టినావు. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడవాయ్? మనిషి ఎక్కడవాయ్? అంజసింహల నీళ్ళు తాగినవా? బతుకుతావాను? నేను రాయిసుకొని నెత్తి కొడతా, రక్తం వెళ్తుంది కదా. నేను కట్ట తీసుకొని కొడతా, దెబ్బ తగులుతుంది కదా. తలగకుండా మళ్ళీ నెత్తి వలిగిన దగ్గర మళ్ళీ మూసుకోపోతే నువ్వు దేవుడు. బరోబర్ నీ చేయి నీళ్ళలో పెట్టి నువ్వే తాగు ఆ నీళ్ళు. ఒక గ్లాస్ నీళ్ళలా ఏళ్ళు కలుపుకొని నువ్వు అంజసీమల వరం వచ్చినట్టు అయిపోయినావు కదా. ఇప్పుడు భగవంతుడిని ఆ ఏళ్ళు పెట్టుకొని తాగి అవే నీళ్ళు తాగు. ఈ గాయం మానిపోయింది అనుకో, బరోబర్ నువ్వు దేవుని తెలంగాణ రాష్ట్ర పబ్లు అంతా నీ దగ్గర ఉంటారు. మరి ఎందుకన్నా ఇలాంటి స్టంట్లు ఎందుకు చేస్తున్నారు అసలు? ఏం కానికనే ఏదైనా పని చేస్తా సామి. ఇట్లా అనగానే అన్నీ అయిపోవాలి, ఇట్లా అనగానే అన్ని రావాలి. మనం అటు ఆ రకం కాదు. మనం ఇట్లా అనే రకాలు కాదు. మనం ఏదైనా చేసేది వన్ మ్యాన్ షో చేస్తాం. మనం ఆనలేక ఈయనలేక డమ్మి శాతాలు చేయము. అట్లాంటి శాతాలు బి చేయొద్దు. సనాతన ధర్మంని తప్పుతో పట్టించినట్టే ఇంతమంది వేద ఋషులు ఉన్నారు మన దగ్గర. ఇప్పటికీ బ్రహ్మం వారి మఠంలలో ఎన్నో చరిత్రల గల స్వాములు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ పాదం సేవ చేసుకోవాలి కానీ, వాళ్ళతోని క్రోమకృషితోని వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవాలి కానీ, నేను అమృతం తాగిన శివుడు నాకు ఇచ్చిండు, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నాతో అదవుతుంది ఇదవుతుంది అంటే బోర్ల బొక్కలు పడతారు ఏదో రోజు. నేను గొప్పని, నేను నాతో ఇది ఉందని ఏ రోజు నేను చెప్పుకోలేదు, నా అహంకారం చూపించుకోలేదు. మీడియా మిత్రులే ఇట్లా చేస్తాడు, తలవాచు అట్లా చేస్తాడు అంటే ఏ రోజు కానీ నేను నా మంచి కోసం చేసుకున్నా కానీ, నా పొట్ట తిప్పల కోసం చేసుకున్నా కానీ, నీ గురించి నేను స్పెషల్లీ 24 గంటలు బలవతల కోసం చేయలేదు. నా ధర్మంని నేను కాపాడుకో, నా గురించి నేను మంచిగా ఉన్నా. అవును నీకు బాగాలేదని వచ్చినప్పుడు నీకు దిష్టి తీసేస్తే పోతుందని నా మనసుకు అనిపించింది, తీసేసిన. దాని తర్వాత నీకు సైన్స్ ప్రకారంగా నీకు పొద్దున జ్వరం తక్కువ అయిపోతే నన్ను నమ్ముతావా? నమ్ముతాం. అరే శివన కాడికి వెళ్తే మంచి జరుగుతుంది అనుకుంటా. ఆ రోజుకి నీకు నా దగ్గర మంచిగా అయితే నమ్ముతావు కదా. నమ్ముతాం. అట్లాంటి నమ్మేటోళ్ళ దగ్గరనే నా దగ్గరకు వచ్చిపోతుంటారు. ఇక దాన్ని బ్లాక్ మ్యాజిక్, అది చేసిండు ఇది చేసిండు అట్లా ఇట్లా. నేను ఏ రోజు భయపడను. నువ్వు ఒక్కని ఒంటరిగా ఈ ఏరియాలో ఈ ప్రదేశంలో దయ్యాలు భూతాలు తిరుగుతాయి. ఈ ఏరియాకి మొత్తం రెడ్ బ్యాండ్ వేసి, మొత్తం రెడ్ జోన్ వేసి, తెలంగాణ ప్రభుత్వం అది రెడ్ జోన్ వేసి అక్కడ పోతే మాత్రం మనిషి రాడని చెప్తే గిట ఆ ప్లేస్కి నన్ను పంపి మొగోళ్ళకి తిరిగి వస్తా. ఆ టాలెంట్ నాకు అమ్మవారు ఇచ్చింది, ఆ ధైర్యం ఇచ్చింది అమ్మవారు. బ్లాక్ మ్యాజిక్ అసలు ఉందా? ఇక ఉండే జగాలు ఉన్నాయన్న, ఊర్లో పంట ఉన్నాయి. దేవుడు ఉన్నాడని ఎంత అయితే నమ్ముతావు, ఇది బి ఉందని అంతే నమ్మాలి. ఒక మనిషికి చెడు చేస్తే ఏమొస్తుందన్న? ఏం రాదన్న, వానికిడే చెడు జరుగుతుంది. నిన్ను అన్యాయం చేస్తే వాడేమన్నా సుఖంగా మంచిగా ఉంటాడు అనుకున్నావా? వాడికిట అన్యాయం అవుతాడు. ఇప్పుడు మీరు ఆషాఢ మాసం రాగానే ఫస్ట్
సామాన్ పూజ చేస్తారు. అసలు ఏంటన్నది? సామాన్ పూజ అంటే ఇప్పుడు మీరు నవరాత్రికి ఇప్పుడు మీరు చేసేది యాంకరింగ్. నవరాత్రికి మీరు ఏం చేస్తారన్న? నవరాత్రికి ఈ కెమెరాలు ఈ వైర్లు అన్ని పెట్టి ఒక పూజ అయితే చేసుకుంటారు కదా, ఆయుధ పూజ లెక్క. ఆయుధ పూజలాగా. ఇప్పుడు దీని వల్లనే మీరు బతుకుతున్నారు కదా, అవునా కదా? అవును. ఇప్పుడు యూట్యూబ్ పైన అయితే యూట్యూబ్ అది పెట్టి అయినా పూజ చేసుకుంటాడు కదా, మెకానిక్ షాప్ వాళ్ళు చేసుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు ఆయుధ పూజ బండ్లు గిన్నెలు అన్ని చేస్తారు కదా. మాకు గిట్ట ఒక ఆయుధమే కదా అన్నది. ఓకే, ఆయుధమే కదా. మేము వేసుకునే వస్త్రం కానీ, కాళ్ళ గజ్జలే కానీ, పిక్క గజ్జలే కానీ, క్యాంచి ఆరే కానీ, ఏమైనా కానీ పోతరాజుకి సంబంధించిన వస్తువులే కానీ ఒక ఆయుధమే కదా మాకు. అవును. ఆయుధంని నవరాత్రి గిట్ట పూజ చేస్తా, ఇప్పుడు గిట్ట పూజ చేస్తా. ఎందుకంటే ఆషాఢం మాసం కంటే ముందే పోతరాజు అనే 7 మంది అక్క చెల్లెలకు ఒక సోదరుడు రక్షణ. ఈ పలారం బండ్ల ముంగట, తొట్టెల ముంగట, బోనాల ముంగట, ఊరేగింపు ముంగట, అమ్మవారి నైవేద్యం ముంగట, బలిగంపల ముంగట, బొడ్రాయి కావుల కాడ అమ్మవారి ప్రశిస్తున్న దగ్గర ఒక పోతలింగం ఉంటేనే అవుతుంది. ఆ ఉంటే అయితే ఆ పోతలింగం సామాన్ని భగవంతుడిలోకి ఎందుకు భావించారు మీరు? మిగతా పోతరాలు ఎందుకు భావించారు? మా తాత ముత్తాతలు పూజ చేసే వేసుకుంటుండే అలంకరణ. అదే నా మైండ్లో నేను వేసినప్పటి నుంచి అదే రన్ అయింది. చిన్నగా చేసుకున్నా, ఫస్ట్ గుమ్మడికాయతో చేసుకున్నా, తర్వాత కొంచెం మంచిగా చేసుకున్నా, తర్వాత యాటలతో చేసిన, తర్వాత జాతర సాగించిన. అంటే ఆ పూజ చేసుకోవడం వల్ల నేను దినదినము అభివృద్ధి పొందిన, మంచిగా ఒక్కొక్క చిన్నగా చేసుకునే పోతరాజుని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చిన అంటే భక్తి పరవశంగా పోతరాజుని నమ్మి భగవంతుడు ఉన్నాడన్న ధీమతోని పోతరాజు సామాన్ పూజన చేయడం వల్ల నేను ఇవాళ ఇంత మంచి స్టేజ్లో ఉన్నా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందన్న? 18 సంవత్సరాల దాకా అవుతుంది. ఇది మీ నుంచి స్టార్ట్ అయిందా? మీ తరతరాలుగా ఇది తాతలు కూడా వేసారు. మా నాన్న వేయలేడు కానీ మా తాతలు వేసారు. మా తాతలను చూసి ఇంట్రెస్ట్ గా నాకు వేయాలని ఒక కోరిక ఉండే, అట్లా నేను పోతరాజు వేసిన. అంటే చాలా మంది పోతరాజు వేషం వేస్తే చనిపోవడం లాంటివి జరుగుతాయని చెప్పి కొన్ని భయాలు ఉండేది అప్పట్లో. మరి మీరు భయపడలేదా? భయపడలే. నాకు మీకు ఒక కళ ఉంటుంది, చదువుకున్నాక నేను పోలీస్ ఆఫీసర్ని అవుతా, డాక్టర్ని అవుతా, అదైతా అంటారు. కానీ చదువు మొత్తం దగ్గరకు వచ్చినాక తెలుస్తుంది నువ్వు ఏమవుతావు అనేది. నేను చదువుకునేటప్పుడే అనుకుంటుండే, చిన్నగా ఉన్నప్పుడే అనుకుంటుండే నేను తాత లెక్క కావాలి. మా సీనియర్లో చాన్మార్ చౌక్లా బాబ్రో తాత, వెంకయ్య తాత, ఇప్పుడు కన్నయ్య కాక, ఇంకా జ్ఞానేశ్వర్ పెద్దనాయన వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ సీనియర్ పోతరాలు. మా పెద్దనాయన వాళ్ళంతా బబ్లు కాక అని చెప్పేసి సీనియర్ పోతారు, బబ్లు తాత చాన్మార్ చౌక్లా. వీళ్ళ పోతరాజం జున్నీకి మంచి వాళ్ళు వస్తుండే, వాళ్ళని జున్నీకి మేము పోతుండే. అంటే మేము కూడా మా మమ్మీతో పోతుండే, దూరం నిలబడి చూస్తుండే మా తాతను. ఆయన ఆడే ఆట ఏడు నుంచి ఆయన 20లో ఇడ్సి ఇట్లా కొడితే మెడ చుట్టుకొని వచ్చే 20లో ఉంటుండే, 7 ఫీట్ల అడుగుంటుండే మా తాతను. ఎప్పుడైనా నేను తాత లెక్క చెయ్యనా, తాత లెక్క నేను గానా, తాతను చూసైనా నేను ఒక్కసారైనా పోతరాజం వేయాలని చెప్పి నా కోరిక. ఇలా మా తాత ఇంబడి చేసే సీనియర్ మా కన్నయ్య కాకని, మా ఇంకా ఉన్న అక్కడ ఉన్న పోతరాలని వాళ్ళందరితో ఇప్పుడు నేను శబాష్ అనిపించినట్టు చేసిన అంటే మా తాతను చూసిన ఒక సంకల్పం, ఒక బలం ఇప్పటికీ నాలో అదే రక్తం మసల కొట్టి ఇలా డేట్లో ఇట్లున్నా నేను. ఇప్పుడు తల్వార్ శివన్ అయితే ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాడు, కానీ ఒకప్పుడు చాలా కష్టాలు పడి అంటే హ్యాపీగా ఉన్నా అంటే ఉంటాయి అన్న, లోపల ఉండాల్సిన దుఃఖాలు ఉంటాయి. అప్పుడు చాలా కష్టాలు పడి, అంటే ఫ్యామిలీ చాలా గరీబ్, అంటే సిచ్యువేషన్ కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన ఫ్యామిలీ. అవునన్నా. అది ఎలా సాధ్యం? ఇప్పుడే నీకు ఒక నిదర్శనం చెప్పిన. ఒక టైంలో ఏం లేకుండే, మీరు అన్నట్టు ఏం లేకుండే, రెక్కాడ డొక్కాడని పరిస్థితులు ఉండే. ఓకే. కష్టకాలంలో మా తండ్రి గిట్ట చాలా కష్టాలు పడ్డాడు, ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు. ఆయనతో పాటు నేను తెలివి వచ్చినప్పటి నుంచే మల్లారెడ్డి ఎట్లయితే ఉండేనో మల్లారెడ్డి 2 అనుకున్నాను. అదే ఆయన అమ్మిండు, నేనే వేసిన. అట్లా అన్ని పనులు చేసిన, నా పాలపాకి వేసిన, పేపర్ వేసిన, చాలా కష్టాలు పడ్డా. నేను గిట్ట బట్ట ఉతికిన. ఏది ఈ కష్టం అని ఇది చెయ్యొద్దని లేకుండే, ఏది దొరికితే దానికోసం చేసిన. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కూడా చాలా గ్రాండ్ గా చేశారంట. అంటే కష్టం విలువ అన్న. ఇప్పుడు నేను నిన్ను నమ్మిన, నేను నీ దగ్గర కష్టం చేసిన, నేను నీ దగ్గర పత్రిక పట్టుకొని పోతే నువ్వు నన్ను కాదనిలే. అట్లాంటి మనుషులు 1-2 ముగ్గురు ఉన్నారు. నార్సింగ్లో అశోక్ అన్న ఉంటాడు. పత్రిక తీసుకొని పోకముందే నేను అన్న దగ్గరకు పోయి చెల్లెల పెళ్లి పెట్టుకున్నా అని చెప్పిన, ధీమా ఇచ్చి పంపించండి. తర్వాత పత్రిక తీసుకొని, పత్రిక అంటే అన్నతో సజెషన్ తీసుకున్నా, శివ నేనున్నా నీకోసం, టెన్షన్ పడకన్నా,
తర్వాత కొండంత బలము సుట్టమియకపోయినా బయట ఒక అన్నున్నాడని చెప్పేసి ఆ ధీమాతో నేను ముందడిగేసిన. ఆ తల్లి గిట నన్ను నడిపించింది. దాని తర్వాత నేను ఎంతో ఎంతో గ్రాండ్ సక్సెస్గా కరోనా టైంలో పెద్ద చెల్లెలు చేసిన, దాని తర్వాత చిన్న చెల్లెలు చేసిన, భారీ ఎత్తున చేసిన. ఎవరికి భయపడలే. ఏ చుట్టం ఎవరిని కాదన్న, బయటోడే మనోడు. మీరు ఇంకా ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలే? ఇక టైం వస్తే చేద్దామన్న. టైం వస్తుంది, అన్నిట్లకి టైం రావాలి కదా. చేసుకునే ఆలోచన ఉందా? ఉంది, చేద్దాం. దానికి బి టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు అవుతుంది. అయిపోయినాక ఇప్పుడు గాలి ఎట్లా పోతుందో టైం గిట అట్లా పోతుంది. ఆ టైం గిట అవుతుంది. అప్పుడు నా పిల్లలని గిట పోతరాలని చేసి చూపిస్తా, బరోబ్బర్ షాన్ చేస్తాను నేను. అమ్మవారి ఇప్పుడు ఏదైతే అమ్మవారి బోనాల పండుగ అప్పుడు అమ్మవారికి పోతురాజుకి అసలు సంబంధం ఏంటి అసలు? అమ్మవారికి పోతురాజుకి ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు 7 అక్క చెల్లెల ఒక తమ్ముడు. ఇప్పుడు భూమి పైన ఎంతమంది అక్క చెల్లెలున్నా, ఒక్క చెల్లెలున్నా, తమ్ముడు అనేటోడు ఉంటే ఆ ధైర్యం వేరుంటుంది. అక్కకు ఒక తమ్ముడున్నా, చెల్లెకు ఒక అన్నున్నా ఆ ధైర్యం వేరుంటుంది. పిల్లనిచ్చినా తీసుకున్నా ఏం చేసినా ఒక బలం ఉంటుంది. ఆ 7 అక్క చెల్లెలకు ఒక తమ్ముడు అంటే ఎట్లుంటుంది అన్న, ఎట్లుంటుంది? ఈ ఆషాఢ మాసంలో వాళ్ళు ఎంబడి ఆ తమ్ముడు 24 గంటలు నైవేద్యాల కాడ కానీ ఏడైనా కానీ తమ్ముడు లేని ముంగడికి ఎందుకు, అక్క ఎందుకు పోతలేదు? తమ్ముడు ఒక బలం. అందుకే 7 అక్క చెల్లెలకు ఒక పోతలింగాడు. ఊర్లో పోతే బొడ్రాయి అంటే ఎట్లా ఎంటర్ అవుతుందో అట్లా పోతరాజు గిట్ట ఎంటర్ అవుతాడు. ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఎంతమంది పోతురాజులు ఉన్నారన్న? 175 మంది ఉన్నారు. మొన్న రీసెంట్లీ ఒక 15-20 మంది పెరిగారు. ఇది మొత్తం విలేజ్లలో ఎక్కువ ఉంటారు. ఆంధ్ర దాకా గిట్ట నా శిష్యులు ఉన్నారు. ఆంధ్రాలో గిట్ట ఒక 10-15 మంది వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు వస్తారు, శిష్యరికం తీసుకుంటారు, అక్కడ వాళ్ళు పోతరాజాలు వేసుకుంటారు. ఇక్కడ ప్రజెంట్లీ ఒక 60-70 మంది అయితే ఎంబడే గ్యాదర్ కావడానికి ఉన్నారు. ఇప్పుడు పోతురాజు వేషం వేసినప్పుడు మీరు చాలా ఉపవాసంతో దీక్షతో చేస్తారు. కొంతమంది తాగి వేసి అక్కడే కింద పడిపోవడం అలాంటివి చేస్తున్నారు. మరి దీనివల్ల పోతురాజులకి చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు తినే ఫుడ్ ఎట్లుందన్న? ఇప్పుడు తినే ఫుడ్ బాగుందా? బాగాలేదు. ఎంత బల్ల గుద్దినా బాగాలేదనే చెప్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కల్తీ వస్తుంది. ప్రతి ఒక్కటి కల్తీ. ఒక కోడి 40 రోజులలో పెరుగుతుందా అంటే కల్తే కదా, కల్తే ఫుడ్ వస్తుంది. ఇప్పుడు 12 సంవత్సరాల పిల్లగాడు గిట్ట 20 సంవత్సరాల పిల్లగాడు లెక్క కనబడుతుంది, గడ్డాలు గట్టింగ్ చేసుకొని. అంటే అది అంతా హైబ్రిడ్ తిండే కదా. అట్లా ఒక టైంలో పోతరాజులు మా తాత ముత్తాతలు కానీ వాళ్ళు తయారయ్యే రూమ్ లోపటినే మందు తాగినా ఏం తాగినా కానీ గంభీరత్వం ఉంటుండే. వాళ్ళు బయటికి వస్తే అసలు తాగినట్టు కనబడకపోతుండే. కాలు కొడితే కాలు పబ్లిక్ అంతా ఉరుకుతుండే. అప్పుడు పోతరాజుల దగ్గరికి ఓళ్ళు రాకపోతుండే, భయపడుతుండే. రావాలంటే ఇట్లా జనుకుతుండే, గలగలగలగల అంటుండే. అలా గజ్జ సప్పుడు కిలోమీటర్ దాకా పువ్వ నిలబడుతుండే. గల్లు మన కొడితే అలా చెల్లు మన లేస్తుండే కథ. అట్లుంటుండే. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఏం తిండి తిన్నా కడుపు టైట్ అయిపోతుంది. గ్లాస్ తాగానే మనిషి డీల్ అయిపోతుంది. డోర్లకే నో నమ శివ అనగానే డీమ్ నమ శివ తిన్న పడిపోతుంది. ఎందుకు అట్లా అయిపోతుండు? అది మనలో చేసే తప్పులు చాలా ఉన్నాయి. ఇంకోటి, నిన్న నైట్ అన్నం తిన్న అన్నం గిట ఉగ్రం పైన గిట వాంతింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాంతింగ్ చేసుకుంటే ఏమంటారు అంటే పోతరాజు తాగిండు, పడలేదు, ఏమో అయిపోయింది, కొన్ని అనుమానాలు అంటారు. అట్లా అనడం తప్పే. ఎందుకంటే నిన్న నైట్ తిన్న అన్నంకి గిట పోతరాజు కక్కకుండా అంటే దాన్ని తప్పు పట్టద్దు. ఎందుకంటే పోతరాజు వచ్చేటప్పుడు ఉగ్రం చేయాల్సి వస్తుంది. ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నా. పోతరాజు వచ్చేటప్పుడు ఉగ్రం చేయాల్సి వస్తుంది. ఉగ్రం పైన ఊపిరిని కానీ ఛాతిని కానీ బిగబట్టి వెళ్తాడు. ఇట్లా ఆవేశంలో వెళ్తాడు. ఆ ఆవేశంలో వెళ్ళినప్పుడు కడుపులో పేగులన్నీ దేవేసినట్టు అవుతుంది. ఆ ఉగ్రంలో పొగ వీల్వడము, మళ్ళీ వదలడము, ఆ బ్యాండ్ సప్పుడుకి ఉగ్రం తెచ్చుకొని 5 చుట్లు తిరిగేంత సేపట్ల అది పైనకు రావడము, వాంతింగ్ కావడము. ఒకవేళ ఏం తినకపోతే వాంతింగ్ కాకపోవడము, ఆనందకరంగా మందు తాగితే బయటికి రాకపోవడం, అలాంటివి జరుగుతాయి. దాన్ని తప్పార్థం తీసుకొని చాలా మంది ప్రొటెక్ట్ చేస్తారు. అలాగ చేయకుండా ఏంటంటే మనిషి అర్థం చేసుకొని ఏమి కాదు మంచి కోసమే అయిందని చెప్పి కలుపుకోపోతే బాగుంటుంది. కొన్ని పోతరాలు ఈ ఆవేశంలో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు వదులుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆడుకుంటా లాస్ట్ టైం మా పోతరాజు గిట ఆడుకుంటూనే పోతరాజేశంలోనే చనిపోయిన పోతరాజు ఉన్నాడు. దాన్ని తప్పు పట్టొద్దు. తాగిన వాళ్ళు ఉన్నారు, తాగి పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి వీడియో తీసి కరెక్ట్గా మా దాకా తీసుకొస్తే మేము మా పోతరాజు సంఘంలో కూర్చొని వాళ్ళకి పోతరాజేశం వేయకుండా, లేకుంటే వాళ్ళకి ఫైన్ అయినా వేసి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం ఆ రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం. పోతురాజు అంటే దేవుడితో సమానంగా ప్రజలు కాలు మొక్కుతారు, ఒక దేవుళ్ళగా భావిస్తారు.
అలాంటి పోతురాజులు కొంతమంది ఇప్పుడు ఎవరైతే కొంతమంది వేషం వేసినప్పుడు అమ్మాయిల ముంగట టిప్ టాప్ చేయడం, కొంచెం కావాలని ఓవర్ యాక్టింగ్ చేయడం, ఇలాంటి చాలా వీడియోలు చూస్తున్నాం. కొన్ని దాని మీద కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏం తెలియని మనిషికి పొలం దున్నమంటే నాగలు పట్టుకొని అన్ని దిక్కుల దొలాడుతాడు, ఎట్లా పెట్టాలని చెప్పేసి, ఎట్లా దున్నాలా, ఎట్లా చేయాలని చెప్పేసి. మనకి ఇత్తనం ఇస్తే గిట ఆడు ఏం చేస్తాడు అంటే స్ట్రేట్గా పెట్టుకుంటా ఓడు చల్లేస్తాడు ఇట్లా. అవును. అందుకే ఫస్ట్లో దిగినప్పుడు గురువు చక్కగా ఉంటే శిష్యుడు చక్కగా ఉంటాడు. గురువు లేని విద్య గుడ్డి విద్యనే. గుడ్డోడు కాబట్టి ఇట్లా చల్లేసిండు. అదే అది తెలుగునోడు కళ్ళు కనబడుతున్నాడు అయితే సరిగ్గా పెట్టుకుంటూ పోతాడు. అందుకే గురువు ఫస్ట్ ఏదైనా పోతరాజుకి గురువు లేకపోతే అలాంటి సంఘటనలు జరుగుతాయి. అలాంటి వాళ్ళని ఏర్పడేస్తుంటాం, మేము పట్టుకుంటాం. మీ దాకా వస్తే మీరు కూడా మాకు అప్పచెప్పండి, మీది ఒక బాధ్యత అనుకొని అప్పచెప్పండి. ఎందుకంటే సనాతన ధర్మం కాపాడడం మీరు కూడా ఒక దాని మెంబర్ అవుతారు. అట్లా మేము వాళ్ళని ఎంతో మందిని పట్టుకొని చెప్పడం జరిగింది. ఎందుకంటే గురువు చెప్పాలి నియమం. పోతరాయేశంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా వెళ్తున్నాము, ఫోటో దిగినామా, వెళ్ళిపోయినామా, వాళ్ళ కాకతాయిలుగా ఆడినామా, కొట్టినామా. ఇప్పుడు శత్రువు వస్తే కూడా కొట్టడం జరుగుతుంది. శత్రువు వస్తే బ్లెస్సింగ్స్ ఇవ్వడం చూసుకో. ఆయన నీ దగ్గరకు వచ్చి శత్రువు గిட்ட వచ్చి దండం పెట్టుకుంటుండంటే నీకు దండం పెడతలేడు, నీ లోపల ఉన్న భగవంతునికి దండం పెడుతుండు. ఇక నువ్వు శత్రువు వచ్చి దండం పెట్టుకుంటే నీ లోపల ఉన్న కసిని చూపించి కొడితే అది నెక్స్ట్ మినిటే నీకు దొరికిన పెద్ద శాపం అది. ఇక పోతరాజు దాంట్లో కానీ దేంట్లోనే కానీ నువ్వు బాగుపడవు, సర్వనాశనం అయిపోతావు. ఇప్పుడు మీరు పోతురాజు వేషం వేసినప్పుడు పూనకాలు వస్తాయి, మీ దేవుడు వస్తాడు మీ ఒంటి మీదకి. అసలు అప్పుడు ఏం జరిగిందనేది మీకు ఏం గుర్తుకుండదన్న? అస్సలు గుర్తుండదు. ఇప్పుడు పోతరాజుకి గావు పట్టేయడానికి ముందే దండకాలు వేస్తారు. దండకాలు వేసేటప్పుడు మనుషులలో ఉంటారు. ఎప్పుడైతే ఊదుపోగా పెయిలో వట్టియడం స్టార్ట్ చేస్తారో ఆ ఊదుపోగా అనేది మొత్తం పెయిలకు ఆవరించిన తర్వాత ఒక 5 సుట్లు 4 సుట్లు తిరిగి 5వ సుట్టుకి మనుషులకే వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత వినిపించేది పోతరాజుకి వేసే దండకాలు, మంత్రాలు, బ్యాండ్ మేళమే కనబడుతుంది తప్ప ఏది కనబడదు. ఆయనకి ఏదైతే గావు ఇవ్వాలనుకుంటారో నిమ్మకాయ గావు కానీ, గుమ్మడికాయ కానీ, ఆనమకాయ కానీ, యాట కానీ అవి ఇచ్చి ఆయనను కూసబెట్టేసిన తర్వాత ఆయన గుమ్మడికాయ కానీ కొబ్బరికాయ కానీ తీసేస్తే ఆయన ముఖం మీద నీళ్ళు చల్లడం కానీ, ఒక మనిషి బేవశ ఎట్లయితే పడిపోతాడో ఆ మనిషి అంత ఉగ్రం చేసుకొని ఇట్లా ఉగ్రం పైన కూర్చుంటే ఆయన ముఖం మీద నీళ్ళు చల్లితే అప్పుడు అందరు కనబడతారు. అప్పటిదాకా ఆయనకి ఎవరు కనబడరు. ఆయన కార్యక్రమం, ఆయన సంకల్పం ఒక్కటే, గావు పట్టాలి, అమ్మవారిని చూపెట్టాలి. అప్పుడు అమ్మ తృప్తి, తమ్ముడు తృప్తి. ఇప్పుడు ఏదైతే మేకని గొంతుకు కొరికేస్తారు కదన్నా, ఎలా అన్నది ఎలా? అది ఆ ఉగ్రం టైంలోనే. అసలు అయిద్దా అంటే మీకు వీడియోలు చూపిస్తా చూడండి. మళ్ళీ మామూలు టైంలో సాధ్యం కాదు కదన్నా? మామూలు టైంలో సాధ్యం కాదు. ఎంత శక్తి ఉన్నా ఏమున్నా మామూలు టైంలో సాధ్యం కాదు. ఇప్పుడు మీరు ఆర్డర్స్ మీద ఏదైతే పోతురాజు వేషం వేయడానికి వెళ్తారో ఫస్ట్ వెళ్ళినప్పుడు అన్న అంటారు, తర్వాత అరే అంటారు. మిమ్మల్ని చాలా అవమానించిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న మీకు? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అవమానపరుస్తారు కదా, వచ్చేటప్పుడు రెస్పెక్ట్ గా అన్న 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 అని చెప్పి ఏదైతే జోక్తాడో పోయేటప్పుడు ఏ పోరా నాయన అయిపోయింది చల్ అని అంటాడు. అంటే దేవుడు గుడ్డోడు కాదన్న, చూస్తాడు ఎవడు ఎట్లా ఏంది కథ, వచ్చేటప్పుడు ఎంత వాల్యూ ఇచ్చిరు, పోయేటప్పుడు బకెట్ నీళ్ళు ఇవ్వకుండా ఎట్లా ఇలా కొడుతారు చూస్తారు. మా కలకల అనేది మంచిది కాదు. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, పోతరాజును పిలిచేటప్పుడు అంగరంగ వైభవంగా పిలిచి ఎట్లయితే ట్రీక్ చేస్తారో పోయేటప్పుడు కూడా అదే ట్రీక్ చేయాలి. ఎందుకంటే పోతరాజు పసుపు దింపకుండా 3 తొవ్వలు పచ్చని పెయ్యితోని వాళ్ళ కలకల పెట్టుకుంటా తిట్టుకుంటా పోతే మీకు మంచిగా జరగది. అవును, పిలిచేటప్పుడు బాధ్యత తీసుకోరి, పోయేటప్పుడు కూడా బాధ్యత తీసుకోరి. పోతరాజులు ఎంబడి మీరు ఎక్కువ అవమానపడ్డ సిచ్యువేషన్ ఏమైనా ఉందన్న? ఇప్పట్లో అయితే లేవు. ఇప్పట్లో నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా డైరెక్ట్గా నా ఎంబడి వచ్చే తమ్ములకే కానీ మా వాళ్ళకే కానీ ఫస్ట్ ఫుడ్ పెట్టాలి. వెళ్ళేటప్పుడు కూడా మాకు ఫుడ్ పెట్టాలి, వచ్చేటప్పుడు కూడా మాకు స్నానంకి నీళ్ళు ఇవ్వాలి, పోయేటప్పుడు కూడా మాకు స్నానంకి నీళ్ళు ఇవ్వాలి. మీరు 10 రూపాయలు డబ్బులు తక్కువ ఇచ్చినా పర్వాలేదు, మాకు ఈ 2 మాత్రం కంపల్సరీ కావాలని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోయేది పొద్దున సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా అంటారు. అది రాత్రి 3-4 గంటలకు అవుతుంది ఆ ప్రోగ్రామ్. అయినా భరిస్తాం. ఎందుకంటే గుడికి చేరుకునే గమ్యం మాది. ఆ గమ్యం కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. కానీ అలా వెయిట్ చేసిందని చెప్పేసి మా సహనంని ఓపికతోని నశించి కొట్టుకున్నా కానీ ఓకే ఫుడ్ కాడ వెయిట్ చేస్తాం. ఆ టైంలో 3 గంటల రాత్రికి ఆకలి మంట పైన ఉంటే
మీరు ఇళ్ళలో పోయి బిర్యానీ మటన్ చికెన్ తింటే మాకు పప్పుచారు అన్నం కోసం మేము వెయిట్ చేస్తాం. మేము ఏ దానికోసం మాకు ఈ మటన్ అయితేనే తింటాం, చికెన్ అయితే తింటాం అని చెప్పి మేము ఎప్పుడు ఆలోచన చేయం. మీరు పెట్టే పప్పు అన్నం కోసం ఆలోచన చేస్తాం. ఆ ఫుడ్ పెడితే తిన్నాక అమ్మ పెట్టిండ్రా తృప్తిగా అనిపించింది, ఈ ఆర్డర్ మంచిగా అయిందిరా మాకు అని ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు కోట్లు పడగెత్తుతారు. ఏ రోజైతే మాకు ఫుడ్ పెట్టకుండా మమ్మల్ని బాధ పెట్టి పంపిస్తారో వారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఆ ప్రోగ్రామ్ చేయరు. ఇక ఇప్పుడు మీరు ఎక్కడ వరకు వెళ్తారన్న విలేజ్లలో? ఎక్కడ దాకా వెళ్తారా అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని దిక్కులా, గోల్కొండ కాకుండా మొత్తం అన్ని విలేజ్ల, తెలంగాణ కర్ణాటక దగ్గరలా, ఆంధ్రాకి దగ్గరలా, ఇక బీదర్కి దగ్గరలా, చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నాయో అన్ని కవర్ చేస్తాం. కొంచెం బాధ అనిపించవచ్చు నేను అడిగేది. ఇప్పుడు మీరు రౌడీయిజం చేస్తారా చేయరా? సీరియస్గా చెప్పాలన్నా. రౌడీయిజం చేయనన్నా. రౌడీయిజం చేసిన అయితే ఇప్పుడు నా టీం నా ఎంబడే ఉండాలి కదా. అంటే చాలా మీరు ఎందుకు తల్వార్ శివ రౌడీయిజం చేస్తాడు బెదిరిస్తారని చెప్పి? ఏ సందర్భాల్లో బెదిరించినా, ఏ సందర్భాల్లో రౌడీయిజం చేసినా మరి ఏం లేదు, ఉట్టిన వస్తున్నాయి గ్రాఫిక్స్. ఏ చేస్తాడు, ఇక చేసుకుంటాడు, కంటెంట్ కోసం చేస్తాడు, దానికోసం చేస్తాడు, దీనికోసం చేస్తాడు. ఇక తల్వార్ శివ రౌడీ అంటాడు, విలన్ అంటాడు, తల్వారు తీసింది అంటాడు. అనే మొగోడు ఎప్పుడైనా కానీ అంటేనే ఉంటాడు, చేసే మొగోడు చేసుకుంటూ పోతాడు. నేను అరిచేటోని కాదు, నేను కరిచేటోనే డైరెక్ట్గా. ఎందుకంటే నిన్ను కొడితే నువ్వు ఊకుంటావు అన్న, ఊరుకోను. నేనెందుకు ఊకుంటా? నీ మాట కోసం నేను మంచిగానే వెయిట్ చేస్తా. నువ్వు నా మాట కోసం వెయిట్ చేస్తే నీకు కరెక్ట్గా ఆన్సర్ ఉంటుంది. ఓపిక పట్టి చూడు నా లోపల ఎంత ప్రేమ ఉందనేది. ఇక నువ్వు నన్ను ఎప్పుడైనా చెడుగా ఆలోచన చేస్తే నేను చెడు మనుషులకనే కనబడతాను. ఇక నేను ఎప్పుడైనా మంచిగా కనబడతానా? ఇక ఇప్పుడు తల్వార్ శివ రౌడీయిజం చేస్తుందంటే నేను ఏ రోజు కానీ రోడ్లపైన బండిలని కానీ షాపులలో కానీ రౌడీయిజం చేసి నేను ఎప్పుడు మామూలు వసూలు చేసింది లేదు, దౌర్జన్యంగా ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. పెట్టినట్టు చూపిస్తేలే బరోబ్బర్ పోతరాయిసం అనుకుంటా. తల్వార్ శివకు దుష్మన్లు ఎక్కువైనా? ఇక ఇప్పుడే ఇంతకుముందే ఫస్టే చెప్పినా అన్న నీకు, ఇప్పుడు నాలాగా చేసే గుద్దలు దమ్మైన ఉండాలి, నాకంటే ఇంకా చేసేంత ఓపిక ఉండాలి, లేక నాలాగా బతికేంత సహనమన ఉండాలి. అవి రెండు లేనోడే, ఈ మూడు లేనోడే నాతో శత్రుత్వం, నన్ను ఆపడానికి ట్రై చేయడం, నన్ను కాలువట్టి గుంజడం, నా పేరుని ఖరాబ్ చేయడం. వాని బతుకు వాడు బతకక 10 మంది గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి ఆడు 10 మందికి గుట్టినోడు. 10 మందికి గుట్టినోడు కాబట్టి 10 రకాలుగా నా గురించి చెప్తాడు. ఒక్క తల్లిదండ్రులు గుట్టినోడు కరెక్ట్గా ఉన్నాడు అయితే నా గురించి చెప్పాడు. నేను ఎవరి గురించి చెప్పాను, ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను కరెక్ట్గా కన్నారు, కరెక్ట్గా పెంచారు కాబట్టి నేను ఎవ్వరి గురించి మాట్లాడాను. నా శత్రు గురించి కూడా నేను మాట్లాడాను. వాళ్ళు 10 మందికి గుట్టినోళ్ళు కాబట్టి నా గురించి 10 రకాల మాటలు 10 మందికి చెప్పుకుంటే తిరుగుతారు కాబట్టి వాళ్ళు 10 మందికి గుట్టినోళ్ళు. అదే 1 మనిషి ఒక్కొక్కనికే గుట్టినోనికి అయితే బరోబ్బర్ నాతోనే వచ్చి నా తప్పుని నేను చేసిన వాళ్ళ సంఘటన నాతోనే టక్కఫైర్ తీసుకుంటాడు. కరెక్టా కదా అన్న? ఇప్పుడు 10 మందికి చెప్తుండ అంటే 10 మంది క్రాస్ బీడ్ ఆడు. నా గురించి వెనక చెప్పుకోవడమే కానీ వెనకకే ఉంటాడు, నేను ఎప్పుడు ముందే ఉంటా. कभी भी बाप बाप ही होता, बेटा बेटा ही होता. 10 जने को बोलने वाला 10 जने को पैदा हुआ, मगर यही ठहरता यही रहता. నేను ఎవరి గురించి చెడు చెప్పుకోను. చెప్పినట్టయితే రా చూసుకుందాం టకాఫైర్, ఉంటే ఉంటా పోతే పోతా. ఇవాళ ఇంట్లో రేపు మంటలా. నేను రక్షకలో పోతే నువ్వు అంబులెన్స్లో పోతావచ్చు, లేదా నేను అంబులెన్స్లో పోతే నువ్వు రక్షకలో పోతావచ్చు. చూసుకుందాం ఏడదాకా అయితే ఆడదాకా అయితే. ఎందుకు తెగించి మాట్లాడుతున్నా అంటే ఇప్పటిదాకా ఓపిక పట్టిన ఓడే అంటే నాకు గాలికి చేయాలి అని చెప్పి దులుపుకుంటుండే ఇట్లా. గాలికి వచ్చిన మాటలు గాలికి పోతాయి, గాలికి పోయి కంపని నెత్తి మీద వేసుకోవాలా, కాలుతున్న బటన్ మీద వేసుకోవాలా, అవసరం లేదనుకుంటుండే. కానీ ఇప్పుడేమనిపిస్తుంది తెలుసా అన్న, చాలా మంది ఇంటర్వ్యూలో తల్వార్ శివకి శిష్యులు ఎందుకు, తల్వార్ శివకి దుష్మన్ ఎందుకు, తల్వార్ శివ ఇది ఎందుకు, తల్వార్. అరే నేను చేసే పనులకి నీకు గుద్దలా కాలుతుంది రా బాబు. లేకపోతే నువ్వు చెయ్యి, నేను చేసే యాక్టివిటీస్ కంటే నువ్వు డబల్ చెయ్యి, నువ్వు చెయ్యి. ఇంకా చెయ్యని ఇంకా చేత కాదు, గుద్దల దమ్ లేదు. ఫేక్ ఐడితోని కామెంట్లలో పెట్టాలి. అది నువ్వు గాజులు వేసుకున్నావు కాబట్టి అట్లున్నావురా. నేను కష్టపడేటోను కాబట్టి ప్రపంచానికి కనబడుతున్నా. నువ్వు నా లెక్క విజయ్, నేను ఒప్పుకుంటా, శబాష్ అంట. ఏదైతే లాస్ట్ టైం మొన్న బోనాలప్పుడు గోల్కొండ దగ్గర మీకు పోలీస్ వాళ్ళకు ఒక వాగ్దానం జరిగింది, గొడవ జరిగింది. అది ఎక్కడన్నా జరిగింది? బల్కంపేట. మిమ్మల్ని లోపలికి వెళ్ళని లేదు, కొంచెం మీరు సీరియస్ అయ్యారు, అగ్రెసివ్గానే. ఎందుకని? ఇప్పుడు పోతురాజులు అంటే ఆల్మోస్ట్ ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఆ టైంలో పోలీస్ వాళ్ళు ఎందుకు అతి చేస్తున్నారు? పోలీస్ వాళ్ళని కాదన్నా, అయితే కళ్యాణం
నైట్ అక్కడ కొన్ని ఇష్యూస్ అయినాయంట, గొడవలు అయినాయి, శీషలతో కొట్టుకోవడము, ఓకే. లొల్లి కొట్టాలు చాలా అయినాయి అక్కడ. ఆ ఇష్యూస్ని పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మేము ఆపారు. మమ్మల్ని ఆపడం కాదు, దాన్ని ఒక ఫస్ట్ మెథడ్గా పెట్టుకోరు వాళ్ళు. ఓకే. రథం వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అవే అవుతాయి, మళ్ళీ ఆకతాయిలో రావడం, కొట్టుకోవడం, మళ్ళా ఈ పోలీస్ బందోబస్తుకి కానీ అడ్డంకులు రానియచ్చు అని చెప్పేసి రథం ముంగట ఏ ప్యాడ్ బ్యాండ్ పెట్టకుండా, ఇప్పుడు అమ్మవారి కళ్యాణం అంటే కళ్యాణం అయిపోయినాక రథం ఊరవేం అంటే మేళతాళాలతో పోతేనే మనకు మంచిగా అనిపిస్తుంది. నేళ్ళ చరిత్ర గల బల్కంపేట అమ్మవారికి అక్కడ లీల చుక్క గిట్ట నెత్తి మీద వేసుకుంటే పేయిలో ఉన్న దళిద్రాలు వెళ్ళిపోతాయి. బల్కంపేట అమ్మవారి లీలోని నెత్తి మీద వేసుకుంటే ఆమెను కల్లారా చూస్తే నీ కష్టాలు తొలిగిపోతాయి. అంత అంగరంగ అయిపోయి మన తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారి కళ్యాణంకి అడ్డంకులు. ఇప్పుడు నువ్వు సీతారాముల కళ్యాణం వింటావు, అవును, దాని తర్వాత ఏదైనా అమ్మవార్ల కళ్యాణం వింటావా? తక్కువ. బల్కంపేట అమ్మవారి కళ్యాణం అంటే చాలా పవర్ఫుల్ ఉంటే చాలా మంది వస్తారు అక్కడికి. సీతారాముల కళ్యాణం ఎట్లయితే ఉంటుందో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం బిడ్డ అంతే అంగరంగ వైభవంగా ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ సీఎం అయినా కానీ ఏ పిఎం అయినా బరోబర్ కళ్యాణం చేపిస్తారు. అక్కడ ఆమె చేపించుకుంటుంది. అట్లా ఆమె కళ్యాణంకి రథం పోతుంటే మీనతాళాలు లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. తోటి శివసత్తులకు ఎంత బాధ అనిపిస్తుంది. శివసత్తులు మేము పోతలింగలమేమో, మేము ముంగడపోయి నించుటమేమో తల్లి కోసం, కానీ వాళ్ళు 360 రోజులు బోనాలు ఎత్తుకొని షిగాలోగి ఆమెకి కొలుపులు చెప్పి ఆమె పైన ఆధారపడిన ఆమెని నమ్ముకునేటోళ్ళు వాళ్ళందరూ ఎక్కడ పోతారు? వాళ్ళంతా ఎంత ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. ఒక్క బ్యాండ్ లేకుండా ఒక్క డీజే లేకుండా అన్ని జరిపేస్తే అది అమ్మవారికి అగ్నిస్ట్ అయ్యి జరిపిరా, లేకపోతే ప్రేమతో జరిపిరా, లేకుంటే ఇన్సూరెన్స్ అవుతున్నాయని జరుపుతారా, అది ఎవరికి తెలియదు. ఆ విషయంలో పోతరాజుల గుమ్మడికాయ కొట్టే ఒక సందర్భం ప్రతిసారి ఉంటుంది. వెళ్తుంటే ఒక ఎస్ఐసార్ ఆపిండు, పోనీయట్లేదు. రిక్వెస్ట్ చేసినా కానీ పంపించట్లేదు. రిక్వెస్ట్ చేసిన తర్వాత గుడి చైర్మన్లు వాళ్ళు రావడము, కంపల్సరీ పోతరాజుని పంపించాలి, మీరు ఇట్లా చేయొద్దు, మాకు కూడా సహకారం ఇవ్వాలి, మేము మీకు సహకారం చేస్తాం, కానీ ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు, దాన్ని గొడవ చేసుకుంటే కొంచెం నాకు ఎస్ఐసార్ కొంచెం వాగ్దానం జరిగింది. దాని తర్వాత సిఎస్ఆర్ రావడం, పంపించండి పోతరాజుని లోపల పంపించండి అంటే, ఇప్పుడు ఓనరు ఇంట్లో ఉన్నా కానీ కింద పెద్ద మనిషి పంపించాడు. అవును, ఓనరు ఇంట్లో ఉన్నా కానీ కింద పెద్ద మనిషి పంపించాడు. ఓనర్ కంటే పెద్ద బాధ్యత తిందున్న ఆయనకే ఉంటుంది. అవును, ఇక బాధ్యతలు ఆయన వహించిండు. ఇక నేను దానికి కొద్దిసేపు తల్లాడినా, తర్వాత అక్కడ నుంచి ఆన్సర్ రాగానే లోపలికి వదిలేండు, పోయినా గుమ్మడికాయ కొట్టినా వచ్చిన. దాని తర్వాత ధర్నా చేసిరు అందరు మా వాళ్ళు గిట్ట శివసత్తులు. నేను బిడ్డ ధర్నా చేసిన, ఎందుకంటే సప్పుడు లేకుండా సైలెంట్గా బండి వస్తుంటే బాధ అనిపించింది. ఇప్పుడు నవ్వేటోన్ ముంగట పనులు రాలేవడ్డాయి అన్నట్టు రేపు పొద్దున ముస్లిం సోదరులు కూడా అనొచ్చు, అంతే కదా, ఏమిరా బాయ్ మీరేమిరా, మా దోస్తులు కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అన్నారు, तुम उतना बड़ा शान लगाते मंदिर बोलते वो बोलते तुम्हारे को सपोर्ट करने वाला कोई भी नहीं है. నిజంగానే లేరు. ఉన్నింటే ఆ రోజు బాజా భజంత్రీలు ఆడుకుంటూ పోతుండే కదా, లేరు కాబట్టి ఆ రోజు అంత సైలెంట్ గా పోయింది. శివసత్తులను కూడా చాలా అవమానపరిచారని చెప్పి ఎవరైతే శ్యామల గారు ఉన్నారో, శ్యామలక్క మస్తు తల్లాడి మాట్లాడింది, చాలా సీరియస్ గా అగ్రెసివ్ గా మాట్లాడింది తెలంగాణ గవర్నమెంట్ మీద ఆ రోజు. ఎందుకంటే గుర్తించాలి, శివసత్తులను కూడా గుర్తించాలి, బోనం ఎత్తుకున్న వాళ్ళని కూడా గుర్తించాలి, పోతరాజులను కూడా గుర్తించాలి. మేము చేసేది మా ఎంజాయ్మెంట్ కోసం కాదు, మేము తల్లిని దర్శించాలనే చేస్తున్నాం, తల్లిని మెప్పించాలనే చేస్తున్నాం. మేము చేసేదేం చెడు కాదు. మా కోసం ఒక్కసారి ఆలోచన చేసి చూడాలి. మేము పోయేది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి తప్ప మేము అమ్మవారి దగ్గరికి ఆమె నాణ్యాలు కానీ ఏమైనా ఎత్తుకురావడానికి కాదు కదా, గుళ్ళో ఉన్న సంపదను తీసుకురావడానికి కాదు కదా, కేవలం మేము మొక్కడానికి, చేతులెత్తి మొక్కడానికి, దర్శనం చేసుకోవడానికే మేము వెళ్తున్నాం. అలాంటిది ఇప్పుడు శ్యామలక్క ఒడిబియ్యం తీసుకొని వస్తే గుడి చుట్టూ దింపడం ఎంతవరకు ధర్మం? ఉన్న లైన్లో వదిలేస్తే ఎంత బాగుంటుండే, తర్వాత పోతరాళ్ళకి ఉన్న లైన్లో వదిలేస్తే ఎంత బాగుంటుండే. ఆపడము, బేలతాళంని ఆపేయడము, ఆ విషయంలో శ్యామలక్క కొట్లాడడం వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్ కిందికి దిగి వచ్చి శివసత్తులకి, పోతరాళ్ళకి ఒక ప్రత్యేక దర్శనం అయితే మేము బోనం కూడా ఎత్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ధర్నా చేస్తేనే కదా, ఏ టెంపుల్ కు బోనం ఎత్తాం మేము. తెలంగాణ గవర్నమెంట్ రావాలంటే కేసీఆర్ ఎంత ఒక పొద్దులుండి ధర్నా చేస్తే
లాస్ట్ మూమెంట్ ఎట్లా వచ్చిందో, ఇప్పుడు శ్యామలక్క గిట ఏ లెక్కల ధర్నా చేస్తే వచ్చిందో వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఏదైతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చూశారు. నిజంగా పోతురాజులకే కానీ శివశక్తులు కానీ ఏదైతే టెంపుల్స్లలో కానీ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా అనిపించింది మీకు? ఇక అది చెప్తే మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారేమో. ట్రోల్ చేసినా కానీ నేను ధర్మం కోసం అయితే చెప్తా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బోనాలు కానీ ఏవైనా కానీ అంగరంగ వైభవంగా జరిగినాయి, బరోబ్బర్ జరిగినాయి. రానోళ్ళ గిట పూనకం వచ్చింది, రానోళ్ళ గిట ప్రసాదం వచ్చింది, తిన్నోడు తిన్నాడు, ఆడనోడు గిట ఆడిండు. 16 ఏళ్ళ పడుచు పిల్లలని పాట ఉందా, లేచి ఆడాల. అట్లా టీఆర్ఎస్ గౌతమ్ అట్లా ఆడిపించింది ఆ గవర్నమెంట్. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏడ ఆడితే ఆడ తీయాలి పెట్టాలి. ఇప్పుడు డీజే లేదు. ఇప్పుడు ఇంత పెద్ద జాతరలా డీజే వాళ్ళకి పొట్టగొట్టినట్టే కదా, డీజే ప్లేయర్లది కానీ డీజే ఓనర్లది కానీ ఆటో వాళ్ళదే కానీ. ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయినాయి అంటే కిరాణా షాప్ నుంచి తీసుకొని బ్యాండ్ దుకాణం కాడ దాకా, పూల దుకాణం కాడ దాకా అందరు బతుకుతారు. దానిలో ముస్లిం సోదరులు కూడా బతుకుతారు, చాలా మంది బతుకుతారు. కానీ ఇప్పుడు అందరు పొట్ట కొట్టినట్టు డీజే పొట్ట కొడితే చాలా మంది అన్యాయం అయినట్టే కదా. అప్పుడు టీఆర్ఎస్ ఎందుకు చేయలేదు అట్లా? అందరినీ కలుపుకొని పోయింది, అందరికీ సహకారం చేసింది. ఇక్కడ వాళ్ళని ఇక్కడ మనని కలుపుకొనే పోయింది. కలుపుకొని పోయే టైన కావాలా, విడదీస్తోళ్ళు కావాలా? ఇక విడదీస్తోళ్ళు అయితే ఆ దేవుడే చూసుకుంటాడు, మనం ఎందుకు అనాలి పెద్ద నోడతాను చిన్న మాట. అసలు తల్వార్ శివన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ తల్లే అన్న, అంతగా నమ్మే ఆ తల్లే. నేను ఒక్కనే అన్న, నేను ఒక్కనే. మా డాడీ వాళ్ళు 5 అన్నదమ్ములు, మా అత్త వాళ్ళు 3, నేను మాత్రం మా తండ్రికి ఒక్కని, నాకు 2 చెల్లెలు. ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మేము ఇక రాయలసీమల బాంబులు వేసిన వాళ్ళం అయితే కాదు, కానీ బట్టలు ఉతికిన వాళ్ళం, కష్టపడ్డ వాళ్ళం. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాకలి వృత్తిని కాపాడుకునే వాళ్ళం. ఆ వృత్తిలోనే ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. కొనసాగించే దాంట్లో మా తాత ముత్తాతలు చూపించిన దారిలో నేను కూడా బతుకుతున్నా. మా అమ్మ నాయన గిట్ట ఉన్నారు, మా కాకలు గిట్ట ఉన్నారు, అందరు మంచిగా ఉన్నాం. ఏదైతే మీరు ఇప్పుడు సామాన్ పూజ చేస్తారో ఫస్ట్ ఆ టైంలో ఒక పంతులు గారు కనబడతారు, ఫుల్ అంగా అనిపిస్తుంది. ఆ టైంలో మీరు గుమ్మడికాయ తిప్పే టైంలో మీరు ఆ పంతులది కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది చూడండి, ఫుల్ అంగా అనిపిస్తుంది, భలే అనిపిస్తుంది ఆ పంతులు కూడా. ఆ పంతుల గురించి చెప్పండి కొంచెం. ఇప్పుడు పంతుల గురించి అంటే ఆయన భరత్ స్వామి, మా భరత్ పంతులు అన్న, ఆయన ఒక గాడ్ గిఫ్ట్ నాకు. మీకు ఫుల్ అంగా భలే అనిపిస్తుంది మీ ఇద్దరి కాంబినేషన్. అమ్మవారి చేతిలో ఏదైతే శూలం ఉంటుందో ఆ శూలం లెక్క భరత్ పంతులు అన్న నాకు ఒక ధైర్యం. ఆయన ఒక నిజంగా ఒక గాడ్ గిఫ్ట్ నాకు ఆయన భరత్ పంతులు అన్న. ఆ అమ్మవారే ఆయనతో పంపించి ఇవంతా నాకు ఇంతగానం జరగడానికి కారణం, ఎంబడి ఉండడానికి కారణం, ఆ శక్తి ఇవ్వడానికి కారణం భరత్ పంతులు అన్న. ఎందుకంటే డే ఫస్ట్ మేము ఎట్లా కలుచుకున్నామో, ఆ తల్లి మమ్మల్ని ఏడ కలిపిందో, ఎట్లా చేసిందో, కానీ ఇవాళకి ఒక అన్న లేడని ఎంతో బాధపడుతుండే. కానీ ఇప్పటికి జీవితంలో నాకు భరత్ పంతులు అన్న ఒక అన్నలాగా మిలిగిపోయాడు నాకు. ఎందుకంటే చాలా రోజులు అనుకుంటుండే నాకు అన్న లేడు, ఎవరిని నేను కడుపు నిండా పిలుచుకోవాలి, ఎవరిని నేను తక్కువ చూడాలి ఎక్కువ చూడాలి, అందరినీ నేను ఈక్వల్గా చూస్తాను. కానీ ఒక జీవితంలో ఒక అన్నని ఇచ్చిందంటే ఒక అమ్మవారే. అన్న వీరభద్ర సేవలు చేస్తాడు, వీరభద్ర పూజలు చేస్తాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంచి మంచి పంతుల గిట భరత్ పంతులు అన్న అంటే ఒక ప్రత్యేక ఒక స్నానం గెలుచుకుండు అన్న. గెలుచుకుండు అంటే అన్న ఓపిక, అన్న శ్రమ, అన్న చేసే ఒక ఆ దండకాలు కానీ ఆ విన్యాసం కానీ నెక్స్ట్ లెవెల్. అన్నలాగా చేసే వ్యక్తులు అయితే లేరు ఇప్పటిదాకా. చేతిలో కొబ్బరికాయ బాల కొడతాడు, గాలిలో నిమ్మకాయ కొడతాడు, తలకాయ మీద కొబ్బరికాయ పెట్టి కొట్టిండు. మీరు ఎప్పుడైనా గాలిలో కత్తితో కొట్టే నిమ్మకాయలను చూసిరా? 2 ముక్కలనే చూడలే. నేను మీకు వీడియోలు పంపిస్తా, ఈ ఛానల్ ద్వారా మీరు చూపెట్టుకోండి. ఓకే, ఉన్నాయి ఆల్రెడీ అన్న గిట, చూడండి అయినా కానీ. అయితే ఈ పోతరాజు సామాన్ పూజని నాకు చెడి కట్టకు కానీ మొత్తానికి ధైర్యంగా అన్న రావడం వల్లనే నేను ఈ పాతికి మంచిగా చేస్తున్నాను. చాలా మంది కామెంట్లల్లా నెత్తి మీద కొబ్బరికాయ కొడుతుండు, నెత్తి వలుగుతే ఎట్లా, అది కొడితే ఎట్లా, ఇది ఎట్లా అంటే వచ్చి కూర్చొని కొట్టించుకుంటే తెలుస్తుంది ఆ నొప్పి, ఆ బాధ ఎంత అయిందో. ఆయన చేసే దాంట్లో ధర్మం ఉంది, అధర్మం లేదు. ఆయన చేసేది మంచి కోసమే. వీరభద్ర పూజలు, వీరభద్ర సేవలలో నువ్వు చూడొకసారి పోయి. ఇక్కడ పోతలింగాన్ని ఆయన వచ్చి బ్రాహ్మణ స్థాయిలో చేసిన తర్వాత ఆయనకు
ఆయన దగ్గర పూజ చేసి అన్ని చేసిన తర్వాత మళ్ళా రాజన్న గిట్ట వస్తాడు. అన్న గిట్ట మనకి ఎట్లా అంటే పిలవంగానే ఒక తమ్ముని లెక్క. ఏ పూజలైనా కానీ పిలవంగానే గణపతి హోమమైనా చండీ హోమమైనా ఇంటి పూజ అయినా ఏదైనా కానీ వాళ్ళు రావడము హార్ట్ఫుల్గా చేయడము నాకు సాధ్యాలు చేయడము. నేనైతే అనుకుంటాను నా లైఫ్లో ఒక 5-6 మందిని ఆ తల్లే నా కోసం పంపించింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అన్నను పంపించింది. అట్లా ఈ జీవితకాలంకి ఒక భరత్ అన్నని ఇచ్చింది నాకు. మీరు అమ్మవారి భక్తుడేనా? అమ్మవారి భక్తుడిని కాదు, నేను అమ్మవారి తమ్ముడిని. నేను అమ్మవారి తమ్ముడు. 365 రోజులు నేను ఆమెకి తమ్ముళ్ళగానే గర్వంగా ఫీల్ అవుతాను. నాకు అమ్ముంది, మా అమ్ముంది, నాకు ఆ తల్లి ఉంది. నేనెందుకు భయపడతా? నేను భయపడా చచ్చిపోతా, తల్లి దగ్గరికి వెళ్ళిపోతా, ఆడవై సేవలు చేసుకుంటా, తిందునలని చూస్తా, అప్పుడు తమాషా చూస్తా అన్నట్టు ఉంటుంది. చాలా మంది అమ్మవారికి తొట్టెలు సమర్పిస్తారు, ఎందుకని? రంగురంగుల తొట్టెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆ రంగురంగుల తొట్టెలలో 7 అక్క చెల్లెలు కూడా ఉంటారు. ఆ తొట్టెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక ఘటన. అది అమ్మవారికి ఎక్కేయడం వల్ల అమ్మవారు చాలా తృప్తిగా ఆనందపడతారు. ఇప్పుడు ఏదైతే పలహారం బండి ఉంటుందో చాలా గ్రాండ్గా తీస్తారు ప్రతి దుక్కుల, కానీ చాలా గొడవలు అవుతాయి, ఎందుకని? గొడవలు జరిగేదే గొడవలు జరుగుతాయి, కానీ పలారం బండి కోసం అయితే గొడవలు జరిగాయి. పలారం బండి ఇప్పుడు కొన్ని సికింద్రాబాద్ ఆ ఏరియాలో ఓన్లీ ఆ పలారం బండి తీసేటప్పుడే చాలా ఏంటంటే ధూమ్ధామ్ నువ్వు నేనా అన్నట్టు ఫైట్లు అవుతావు. హైదరాబాద్ అని కాదు, తెలంగాణ ప్రతి ఒక్క రాష్ట్రంలో అవుతాయి. ఎందుకైతే అంటే కొన్ని జగలు అవుతాయి. ఇప్పుడు పలారం బండి వెళ్తుంది, ఏదో అప్పో సొప్పో చేసుకోనో ఆయనకు మంచి కలిగిందని చెప్పి పలారం బండిలో అమ్మవారిని కూర్చోబెట్టి ఒడి బియ్యం పోసి పసుపు కుంకుమలతోని గొర్రెలు మంచిగా కొమ్ములు తిరిగిన గొర్రెలను కట్టి అమ్మవారికి ఊరేగింపుగా తీసుకుని వెళ్తుంటే అమ్మవారు ఎంతో ఆనందపడుతుంది. ఇప్పుడు ఆనందపడ్డ అమ్మవారిని తాగేసి బ్యాండ్ ఆన్ కొట్టడము, వాళ్ళు గల్లలు పట్టుకోవడము, అది చేసుకోవడము, ఇక పబ్లిక్ ఏం అర్థమవుతుంది? ఈ పలారం బండి వస్తే గొడవలు అయితే అదవుతుంది అంటే పడనోడే ఇట్లా చేసుకుంటాడు. అది పడ్డోడు అయితే ఆ గొడవ చేయడు, గొడవ కానియడు. పలారం బండి సాఫీగా పోవాలి, చేస్తున్నాయనకు ఎంకరేజ్ చేసి గెలవాలనుకుంటే ఆ లెక్కలలో పోరు. ఏదైతే ఇప్పుడు పండుగ అయిపోయిన రోజు నెక్స్ట్ డే భవిష్యం అని చెప్తారు రంగం, ఆ రోజు వాళ్ళ మీదకి దేవుడు వస్తారు. పచ్చికుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్తే మన తెలంగాణ రాష్ట్రంలో అయ్యేటివన్నీ వాళ్ళకి తెలుసు. గాలి వస్తుందా, దుమ్ము వస్తుందా, వరదలు వచ్చి కొట్టుకోపోతాయా, రోగాలు వస్తాయా, రోగాలు ఆపుతారా లేదా అనేది అమ్మవారు నిజంగా వాళ్ళ పైనకి వచ్చి అన్ని చెప్పిస్తారు. అసలు పచ్చికుండ మీద ఎలా నిలబడగలుగుతారండి అసలు? అదే కదా రంగం అనే కార్యక్రమం. అదే దాన్ని చూసేయడానికి 2 కళ్ళు సరిపోవు, దాన్ని వినడానికి నీకు జన్మ సరిపోదు. అది ఒకసారి మైండ్ పెట్టి కరెక్ట్గా విన్నావంటే దేవుని పక్కా నమ్ముతాను. ఆదివారం రోజు ఏదైతే ఆదివారం రోజు అమావాస్య రోజు శుద్ర పూజలు ఎక్కువ చేస్తారు, ఎందుకని అసలు? నువ్వు చెప్పిందంటే తప్పు ఉంది. ఆదివారమే శుద్ర పూజలు చేస్తారని నువ్వు అంటున్నావు, ఆదివారము మంచి పూజలు చేస్తారని నేనంట. చేసుకునేటోడు అమాసకి ఎందుకు చేయడు? చేసుకునేటోడు గ్రహణంకి ఎందుకు చేయడు? గది తెలియదా మీకు? శుద్ర పూజలు చేసుకునేటోడు ఆ టైంలోనే చేసుకుంటాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు. దేవునికి పూజ చేస్తాడు, ఆదివారం చేసుకుంటాడు, మంగళవారం చేసుకుంటాడు, సోమవారం చేసుకుంటాడు. ఆదివారం అమావాస్య రోజు ఎక్కువ చేస్తారు మరి, ఎందుకని? ఈ ఆదివారం అమావాస్య అంటే అమ్మవారి కాళిక మాతకి తృప్తికరము, ఆమెకి పూజ చేసుకోవడము, ఆమెకి నైవేద్యం పెట్టడము, ఆమెకి జపం చేసుకోవడం ఆమెకి చాలా ఆనందకరం అన్నమాట. అలాంటివి పోయి నువ్వు పూజలు చేసుకోవాలి, కానీ ఇక శుద్ర పూజలు అవి అంటే ఇక చేసేటోడు చేసుకుంటాడు అన్న. విద్య నేర్చినోనికి కోటి పూజలు, ఫుడ్కి ఎన్నో కథలు. ఇప్పుడు ఈ ఆషాఢ మాసం ఈ బోనాల పండుగ అప్పుడు కాకుండా రొటీన్ మామూలు టైంలో తల్లో శివ గారి జీవన శైలి ఎలా ఉంటుంది? రియల్ ఎస్టేట్ చేసుకుంటా, ఇక ఊర్ల పొంటి బొడ్రాయి పండుగలు వస్తుంటాయి, అమ్మవారి విగ్రహాలు ప్రసిద్ధాన్ని వస్తుంటాయి, బోనాలు వస్తుంటాయి. ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే చూస్తుంటా, ఏమైనా ఇంటి పండుగలు కానీ ఇంటి గృహప్రవేశం కానీ అలాంటివి కూడా చేస్తుంటా. ఇదే జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. ఒక ఆర్డర్కి ఎంత తీసుకుంటాడు శివ? ఇక కష్టపడినంత లక్షలు అయితే తీసుకోను, 1000 మీదనే ఉంటుంది. ఇక అందరూ అనుకుంటారు తలవాషో పోతే 1,00,000 తీసుకుంటాడు, 2 లక్షలు తీసుకుంటాడు, 60,000 తీసుకుంటాడు, 70,000 తీసుకుంటాడు, అంత తీసుకోను. నా కష్టంకి విలువ తగ్గట్టే తీసుకుంటా, నా కష్టంకి తగ్గట్టే చేస్తా, వాళ్ళని మంచి ఆనందపరిచే పోతాను. నా కష్టంకి తగ్గట్టు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కాకపోతే నేను డబ్బులు కూడా తీసుకోను. ఇప్పుడు వేసే 11 గుళ్ళు గిట్ట ఫ్రీగానే వేస్తా. ఆ ఫ్రీ వేసే గుళ్ళ కాడగానే నేను డబ్బులు ఆశించా. ఈ 11 గుళ్ళు అయిపోతే నేను చేసేటివి 5 6 ఆర్డర్లు, అవి గిట్ట నా శిష్యులకి, నా తమ్ముళ్ళకి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏమన్నా ఇప్పుడు తల్వ శివ గారు ఏమన్నా ఫౌండేషన్ లాంటివి ఏమైనా స్థాపించే వరకైనా పేద ప్రజలకు కానీ లేదంటే విద్యార్థులకు కానీ ఏమైనా హెల్ప్ లాంటివి చేస్తాడా? చేస్తా. నేనే ఒక పేదోన్ని, నేను ఆల్రెడీ 10 మందికి అన్నం పెడతా.
గుద్దబలిసినోడు గిట్ట పెట్టాడు 10 మందికి అన్నం. పెట్టే టైం వస్తే పెడతాడొచ్చు, ఈడ పెడతాడో ఈడ చేస్తాడో నాకు తెలియదు. నేను తిండి స్థాయికి వచ్చినా నాకు అన్నం విలువ తెలుసు కాబట్టి నాతోనే డబ్బులు ఉంటే మాత్రం పక్క పెడుతూనే ఉంటా. వాళ్ళ బర్త్డే ఉన్నా, నా ఫ్రెండ్ కానీ నా కాస్ మనుషులు ఏదో ఉందని ఉంటే నీలఫర్ కాడ పోయి, మళ్ళీ హాస్పిటల్ కాడ నీలఫర్ హాస్పిటల్ కాడ పోయి ఫుడ్ డొనేషన్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ దాంట్లో కనబడుతూనే ఉంటాయి మీకు. 200 మందికి, 300 మందికి, 500 మందికి, 1000 మందికి నేను ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉంటా. నాతో డబ్బులు ఉన్నాయి, ఇవాళ నాకు ఒక 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయంటే పక్కా నేను అన్నదానం అయితే చేస్తూనే ఉంటా. దేవుడు కలిగిస్తే మాత్రం ఎక్కడన్నా ఏదైనా గుడి కాడ నిత్యాన్నదానం కూడా పెట్టిస్తాను. తల్వార్ శివ ఎంత సంపాదించాడు ఇప్పటివరకు? సంపాదించిందల్లా ప్రేమ, బలం. ఆ బలంలో కొన్ని చీట పురుగులను సంపాదించింది. ఆ బలంలో ఎంబడి పెట్టుకున్నాడే చేదు పురుగు అయి విషపాము అయింది. ఆ విషపాములతోని ఏగుకుంటా ఆ బలంనే సంపాదించిన, కానీ డబ్బు సంపాదించలే, కార్లు సంపాదించలే, ప్రేమ సంపాదించిన. మనిషికి అంటారు కదా, పైసానైనా పట్టు, బలమైన పట్టు. ఆ బలంనే పట్టినా కానీ పైసా పట్టలే. పైసా పట్టుంటే మాత్రం ఇప్పుడు ఈడ కూసకపోతుండే. ఆ ఇష పురుగు ఎప్పటికైనా కాటేస్తుంది కదన్నా. మరి కాటేయడం ఏందన్నా, మెడకు చుట్టుకొని కాటేస్తేనే ఉంది. ఆ విషం కాటేసినా కానీ వెయిట్ చేస్తున్నా. ఆ తట్టుకునే కెపాసిటీ నా దగ్గర ఉంది. ఆ తల్లి ఇచ్చిన సహనంతోనున్నా, నాకేం కాదన్న ఒక ధీమతోనున్నా. నేను అయ్యే రోజు అన్ని తొలుకొని పోతా. మరి ఆ ఇష పురుగు గురించి తెలియదా మీకు ఫస్ట్ మీ ఎమ్మడి తిప్పుకున్నప్పుడు? ఇప్పుడు శివుడు పాము మెడకు చుట్టుకుంటాడు, కర్వది కాదని పెట్టుకుంటాడు. అది ఉప్పు తిన్నది కాబట్టి కర్వదు. అది ఉప్పు తినకపోతే ఏం తెలియదు. అయితే శివుడు కాదంటే కరుస్తుంది కదా. అట్లా నేను తెలియదు కదా అని పెట్టుకున్నా. నమ్మిన నమ్మకంని వమ్ము చేసుకోవాలి. నీ గురించి నచ్చకపోతే నేను చెప్పనేడా. నువ్వు నాది గురించి 10 మందికి చెప్పుకో, 100 మంది చెప్పుకో, కానీ చెప్పుకునే రకం నేను కాదు. మొరిగే కుక్క మొరితేనే ఉంటుంది. దాని బెల్ట్ ఇప్పేస్తే అది కరవదు, సైలెంట్గా తోకాడించుకుంటూ పోతుంది. నేను ఆ రకం కాదు. నేను ఒక్కసారి ఇక నేను మనసు మీద తీసుకొని చెయ్యాలని డిసైడ్ అయిపోయినానంటే ఇక నన్ను ఓడాప్తో చూస్తా. నేను బి పోతా అని తీసుకొని వెళ్ళిపోతా. ఇడిచే రకం కాదు నేను. పోతూ తీసుకెళ్లాల్సింది. పోతా తీసుకోపోతా. ఎందుకు? నాకు నీతో ఉంటే మొత్తం నీతోనే నేను వెళ్ళిపోవాలి. ఇద్దరం కలిసి పోయి పైన ఆడదాం మళ్ళా పత్తలాట. కానీ తిందుండి ఆడే రకం కాదు నేను. వెయిట్ చేస్తున్నా. నా సహనం నేను ఓపికతోని సూదితో గుచ్చి చూస్తున్నావు, నీ విషం ఇట్లా చిమ్ముతున్నావు, అన్నిట్లా తట్టుకుంటున్నా. కానీ ఏ రోజైతే నేను నా తట్టుకోవడం మొత్తం నశించకపోతే ఆ రోజు నీ అయ్య కాదు, నీ తాత ముత్తాతలు వచ్చిన నా చేతులతో నిన్నైతే బచాంచలేవు. కథం తీసుకొనే పోతా నేను ఎట్లాగే తిరిగి. మీరు ఫేస్ కలర్స్ వాడతారు కదా, అవి ఏంటి? ఏషియన్ పెయింట్ లేదంటే ఏమన్నా సపరేట్ వాడతాం అన్న? ఒక టైంలో ఏషియన్ పెయింటే వాడినాం, 6 సంవత్సరాలు వాడినాం. స్కిన్కి ఎలర్జీ కానీ, బుగ్గలు కానీ, ఎన్నో ఇన్ఫెక్షన్లు ఎన్నో అయినాయి. చెల్లి ఇప్పుడైతే పసుపు కుంకుమతో వాడాలని ఎంతోమంది అన్నా కానీ గంభీరత్వం వస్తుందనే మేకప్తో వాడినాం. ఇప్పుడు స్కిన్ ఎలర్జీలు మార్కెట్ వస్తున్నాయి. పబ్లిక్ మేరకు పసుపు కుంకుమ ఓల్డ్ ఏజ్ గోల్డ్ కూడా వేద్దామని అనుకుంటున్నాం. వేసిన తర్వాత కూడా పబ్లిక్కి చూపిస్తాం. కానీ ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది మీది. ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి ఓల్డ్ ఏజ్ గోల్డ్ లో గంభీరత్వం, తాత ముత్తాతల మేకప్ ఉంటుంది, గంభీరత్వంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు పోతురాజు వేసినాక నిజంగా కొంతమంది చూడని వాళ్ళు సడన్ గా గుర్తుపట్టిన వాళ్ళు తల్వార్ శివ అయినా ఈయన అనేంత లుక్ ఉంటుంది మీది. అంటే డిఫరెంట్ కనబడుతుంది. అదొక బిర్దు, అదొక నమ్మకం. ఏంటంటే ప్రజలు ఇచ్చింది. ప్రజలు ఎట్లయితే దాన్ని ఎంకరేజ్ చేస్తారో అట్లా నాకు ఆ స్టైల్గా రెడీ కావడం, ఇంకా రెడీ కావడం, ఇంకా గంభీరత్వం కావడం, ఇట్లా కావాలి, అట్లా కావాలి, ఇంత మంచి రెడీ కావాలి, పబ్లిక్లో రిగ్గు పెట్టుకోవద్దు, రియల్గా జుట్టు పెంచుకోవాలి, మంచిగా గంభీరత్వం కనబడాలి, ఇట్లా అంటే ఇట్లా అనాలి, గుడ్లు తీస్తే ఖతర్నాక్ కనబడాలి. అట్లా పబ్లిక్ ఆనందం, పబ్లిక్ చెప్పే మాటలు, పబ్లిక్ చేసే ఎంకరేజ్, గురువులు చేసే ఎంకరేజ్, నా సోదరులు చేసే ఎంకరేజ్తోని ఇవాళ డేట్లా ఇట్లున్నా. ఇప్పుడు ఇట్లా కనబడుతున్నా, సామాన్ కడితే ఇట్లా కనబడతా. మీ దగ్గర ఒక కర్ర ఉంటుంది అన్నది, మంత్రదండం లాంటిది, ఏందన్నది? అది 150 మంది కోసము. దాంట్లో ఒక రక్షణ చేయించి నా రక్షణ కోసము, నేను డల్లు కాకుండా, నేను వెనుకబడకుండా అన్నిట్లలో ధైర్యంగా చేయాలని చెప్పేసి నాకు అది మా భరత్ పంతులన్న ఒక సజెషన్ ఇవ్వడము, మా గురువులు సజెషన్ ఇవ్వడము. దీంట్లో 12 మంది సహకారంతో, 12 మంది గురువులతోని ఆ దాంట్లో శక్తి నింపుకోవడము, దాన్ని రెడీ చేయడం జరిగింది. మీరు ఒకటి ఏదో మంత్రం చదువుతారు, పోతులింగదే ఏదో ఒకటి, అదేంది ఒక్కసారి చెప్పండి అన్న. ఇప్పుడు ఈ సందర్భం కాదన్న, మీరు 26 తారీఖు పొద్దున వస్తారు కదా, ఆ రోజు ఆ మంత్రం అనేది స్పష్టంగా మీ ముంగట చెప్తా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చెప్పొద్దు. ఎందుకంటే ఆ దండకం అనేది చెప్తే దాన్ని తగ్గట్టు చెయ్యాలి. ఓకే. ఇప్పుడు చేస్తే ఆపడానికి మీకు శక్తి లేదు.
చెప్పడానికి నాకు నోరు వస్తలేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.